హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పాస్తా చేయబోతున్నాను. నా ఛానల్ నచ్చిన ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పాస్తాని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వేడి నీళ్ళలో కొంచెం లైట్గా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేసుకొని ఇప్పుడు పోపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం వేగనివ్వాలి అవి ఇలాగా. కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత నేనైతే స్టవ్ సిమ్లో పెట్టే వేపుతున్నాను. హైలో పెడితే తొందరగా రెడీష్ అయిపోయి ఇట్లా మాడిపోయినట్టు అయితే చూడండి. ఇలా చాలాసేపు వేయించుకున్నాను అవి. తర్వాత కొన్ని టమాటాలు కూడా వేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నాను నేనైతే. అవి కూడా కొంచెం వేగనివ్వాలి, లైట్గా ఉడకనివ్వాలి. మొత్తం కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్ చేసుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. అవి కాస్త ఉడుకుతున్నాయి చూడండి. మీలో పాస్తా అంటే ఎంతమందికి ఇష్టం? మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకా తర్వాత వెనిగర్ వేస్తున్నా నేను. 1 స్పూన్ అట్లా వెనిగర్ వేసుకున్నా నేను. అది ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే 1 స్పూన్ వేసాను. తర్వాత అది కూడా కొంచెం వేగనివ్వాలి. తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నా. అది కొంచెం వేగాక తగినంత సాల్ట్ వేస్తున్నా. ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేగాక ఇప్పుడు మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా, అది కొంచెం వేసుకుంటున్నాం. 1 స్పూన్ అట్లా వేసిన. ఇప్పుడైతే మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేస్తాను నేను. ఇవన్నీ వేసుకొని చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది పాస్తా అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా తర్వాత ఉడికించిన పాస్తా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇంకొక ట్రిక్, పాస్తా ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకోవాలి అతుక్కోకుండా. ఇంకా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం చల్లటి నీళ్ళు వేస్తే అతుక్కోకుండా ఉంటాయి ఇలాగా. ఇంక ఇప్పుడైతే వేయించుకుంటున్నా, కొంచెం లైట్గా వేగనివ్వాలి అవి. అవి కూడా వేగాక మళ్ళీ తర్వాత కొంచెం మ్యాగీ మసాలా వేసుకుంటున్నాను నేను. దాకా మంచిగా ఎంపుతా. తర్వాత పాస్తా రెడీ. ఇలా ప్లేట్లో సర్వ్ చేసి వడ్డించుకుంటే సూపర్గా తింటారు పిల్లలైతే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే.